Hi students, second BSc, MPC and MPCS. So in this session, we will discuss the entropy of a perfect gas. Entropy of a perfect gas. Next topic is entropy of a perfect gas. Okay, to calculate the entropy of perfect gas, let us consider 1 mole of perfect gas at n is equal to 1 mole and pressure P, temperature T, volume V. Pressure P, temperature T, volume V. So dQ is the amount of heat given to the gas. Amount given to the gas is dQ. So dQ amount gas ki ichinapudu the entropy, the change in entropy is ds and the temperature T. Then dQ is equal to the increase in entropy ds. Therefore dQ is equal to ds into T. Then ds is equal to ever raskochu dQ by T అని కూడా రాసుకోవచ్చు. అయితే మనం ఎంట్రోపీ కాలిక్యులేట్ చేయాలి పెర్ఫెక్ట్ గ్యాస్కి. సో ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ తీసుకుందాం. ఫస్ట్ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW. du be the increase in internal energy of the gas and dW be the external work. du అంటే internal energy అంటే dW అంటే external work. సో dQ ఈజ్ ఈక్వల్ టు duని ఎవరు రాసుకోవచ్చు అంటే CV dt అని రాద్దాం. వేర్ CV బి ద స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కింద V ఉందంటే కాన్స్టెంట్ వాల్యూమ్, P ఉంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్లస్ dWని ఎవరు రాసుకోవచ్చు PdV అని రాయొచ్చు. duని CV dt అని రాయొచ్చు ప్లస్ dWని PdV అని రాయొచ్చు. వాట్ ఇస్ ద dQ ds into T. So ds into T is equal to CV dt plus PdV. ఇప్పుడు ds ఏం రాసుకోవచ్చు ds is equal to CV into dt by T plus PdV by T. ఓకే, నోట్ చేసుకోండి DC ఇక్కడ వరకు. రైట్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇంకా ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. సో దీని నుంచి అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P V ఈజ్ ఈక్వల్ టు RT అని తెలుసు. దిస్ ఇంప్లైస్ P ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు RT బై V అని రాద్దాం. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ RT బై Vని పైన ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ds ఉంది, ds ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ CV ఉంది, CV ఇంటూ dt బై T. ఓకే, యాజ్ యూజువల్ రాతుంది ప్లస్ PdV బై T అని ఉంది. Pని ఏం రాసుకోవచ్చు ఇక్కడ RT బై V ఇంటూ dV బై T అని రాయొచ్చు. TT క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ds ఈజ్ ఈక్వల్ టు CV into dt by T
ప్లస్ ఆర్ ఇంటూ డివి బై వి అని రాసుకోవచ్చు. ఓకే, సో రైట్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఫ్రమ్ ఫైనల్ టు ఇనీషియల్ ఆర్ S2 మైనస్ S1 అని రాసుకోవచ్చు. సో కాలిక్యులేట్ చేయాలి అంటే డిఎస్ని ఎస్ కింద మార్చుకోవాలి అంటే సో ఆ లిమిట్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ డిఎస్ రాయొచ్చు. ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎస్ అని రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సివి ఇంటూ డిటి బై టీ ప్లస్ ఆర్ ఇంటూ డివి బై వి అని రాసుకోవచ్చు. లిమిట్స్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ S2 టు S1 అని రాద్దాం. ఇంటిగ్రల్ డిఎస్ వాల్యూ ఎంత ఎస్, లిమిట్స్ అప్లై చేస్తే S2 మైనస్ S1 అని వస్తుంది. ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీని ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ సివి బయట రాసేయండి, ఇంటిగ్రల్ T1 టు T2 రాద్దాం. dt బై టీ ప్లస్ ఆర్ ముందు రాసేయండి కాన్స్టెంట్, ఇంటిగ్రల్ V1 టు V2 dv బై v అని కూడా రాయొచ్చు. దిస్ ఎంప్లాయిస్ CV dt బై t వాల్యూ అంత log t. dt బై t మీన్స్ log t. log t కి లిమిట్స్ అప్లై చేద్దాం. అండర్ లిమిట్స్ T1 టు T2 ప్లస్ ఆర్ ఇంటూ dv బై v ఎంత log v, లిమిట్స్ అప్లై చేయండి. అండర్ లిమిట్స్ V1 టు V2. ఇప్పుడు చూడండి S2 మైనస్ దెన్ S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ టీ ప్లస్లో T2 రాయండి, లాగ్ T2 మైనస్ లాగ్ T1 దెన్ లాగ్ T2 బై T1 అని రాయొచ్చు. కాన్స్టెంట్ CV రాయాలి ప్లస్ ఆర్ ఇంటూ ఇవన్నీ లాగ్ బేస్ ఈ రాయాలి. ఇక్కడ లాగ్ బేస్ ఈ ఆర్ ఇంటూ లాగ్ V2 బై V1 రాద్దాం బేస్ ఈ. ఓకే, సో ఇప్పుడు బేస్ ఈని బేస్ 10లోకి మనం మార్చుకుంటే ఎంత రాయాలి అంటే S2 మైనస్ S1 ఇంటూ CV both logs kuda if we want to change from log base e to log base 10 then you have to multiply with the value 2.302 కాబట్టి రెండిటికి కామన్గా రాసుకుంటే CV log base 10 T2 by T1 plus R log base 10 V2 by V1 రాసుకోవచ్చు. that is entropy of a perfect gas in terms of T and V. ఇది T, V టర్మ్స్లో మనకి S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చింది. సో దీన్ని టీవీ టర్మ్లో కాకుండా యూ కెన్ చేంజ్ ఫ్రమ్ T టు P, TP టర్మ్స్లో కూడా రాసుకోవచ్చు. ఎలాగో చూద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో TP టర్మ్లో మనం మార్చాలి అనుకుంటే సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ మళ్ళీ రాసుకోండి. DS ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ DT బై T ప్లస్ P ఇంటూ DV బై T, కామన్ ఈక్వేషన్ ఇది. సో దీని నుంచి మనం ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎఫెక్ట్ గ్యాస్ ఇన్ TP టర్మ్స్లో మార్చాలంటే లెట్ us కన్సిడర్ PV ఈజ్ ఈక్వల్ టు RT. TP టర్మ్స్లో అంటే వీని మనం నెగ్లెక్ట్ చేసేయాలి, వీని మనం చేంజ్ చేయాలి. సో టేకింగ్ డైవర్జెన్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులు చేస్తే PdV ప్లస్ VdP, డెరివేటివ్ ఆఫ్ PV చేద్దాం, P ఇంటూ DV ప్లస్ V ఇంటూ DP ప్లస్ RdT. R కాన్స్టెంట్ కూడా ఒక టర్మే వస్తుంది. దీని నుంచి PdV ఎలా రాసుకోవచ్చు, PdV ఈజ్ ఈక్వల్ టు RdT మైనస్ VdP. దీని నుంచి DV ఎలా మార్చుకుందాం, DV ఈజ్ ఈక్వల్ టు RdT మైనస్ VdP బై P.
ఇప్పుడు డివి టర్మ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఎలా రాయండి? అప్పుడు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి సివి ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏంటి డిటి బై డి రాశారు ప్లస్ పి ఇంటూ డివి టర్మ్ ఏం రాద్దాం ఆర్ డిటి మైనస్ విడిపి బై పి అని రాద్దాం. ఆల్రెడీ కింద టీ ఉంది కాబట్టి టీ కూడా రాయండి. పీపీ క్యాన్సిల్ అయిపోయింది. సివి ఇంటూ డిటి బై టీ ప్లస్ ఆర్ డిటి బై టీ మైనస్ విడిపి బై టీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు రైట్. సో ds is equal to dt constant in these two terms, then cv plus r into dt by t minus v into dp by t. But cp minus cv is equal to r, then cp is equal to r plus cv. కాబట్టి r plus cv సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ప్లస్ సివి దగ్గర ఏం రాసుకోవచ్చు సిపి అని రాద్దాం. దెన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ డిటి బై టీ మైనస్ ఆర్ ఇంటూ డిపి బై టీ. ఇంటిగ్రేటింగ్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ డిఎస్ మీన్స్ ఎస్ లిమిట్స్ s2 మైనస్ s1 కాబట్టి s2 మైనస్ s1 ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ ఇంటిగ్రల్ డిటి బై టీ వస్తుంది. ఇంటిగ్రల్ డిటి బై టీ అంటే ఏంటి లాగ్ టీ, లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడికి t2 టు t1, దెన్ లాగ్ t2 బై t1 మైనస్ ఆర్ ఇంటూ ఇంటిగ్రల్ డిపి బై పి మీన్స్ లాగ్ పి, సో లిమిట్స్ p2 బై p1. సో మళ్ళీ మీరు దీని లాగ్ బేస్ ఇది దీని లాగ్ బేస్ 10లో మార్చుకోవాలనుకుంటే s2 మైనస్ s1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ 10లో మార్చినప్పుడు 2.302తో మల్టిప్లై చేద్దాం కామన్ టర్మ్ అది. అప్పుడు రెండింటిలో కామన్ తీసుకుంటే సిపి లాగ్ బేస్ 10 t2 బై t1 మైనస్ ఆర్ లాగ్ బేస్ 10 p2 బై p1. Okay, so this is the change in entropy of a perfect gas in terms of T and P. Okay, next we have to change this P and V కూడా మార్చుకోవచ్చు. PV లో కూడా మీరు కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తర్వాత PV is equal to RT కదా, ఇక్కడ మనకి T is equal to PV by R అని రాస్తే రాసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సరిపోతుంది. ఓకేనా? ఇట్ విల్ ట్రై టు రైట్ దట్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ P to V. P2లో P, Vలో రాయడానికి ట్రై చేయండి, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.